సో సంక్రాంతి పండుగ వచ్చింది. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి అంటే ఒకప్పుడు కోళ్ళ పందాలు, ఇప్పుడేమో సినిమాలు. సో ఈ సినిమాలకి మనం రెడీ అయిపోయి ఉంటాం. ఫస్ట్ హిట్ ఆల్రెడీ హనుమాన్ కొట్టేసింది. ఇప్పుడు గుంటూరు కారం గురించి మాట్లాడుకుందాం. అందరూ దీని గురించే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. సో నాకు తెలుసు. సో లేట్ చేయకుండా గుంటూరు కారం రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో సినిమాకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి వద్దాము. నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. మహేష్ బాబు డై హార్డ్ ఫ్యాన్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. బికాస్ ఇంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ మీరు కోరుకుంటున్న వింటేజ్ మహేష్ బాబు ఈజ్ ఫైనల్లీ బ్యాక్. సర్కార్ వారి పాటలో కొంచెం చూసాం, సర్లేరు నీకెవరిలో కొంచెం చూసాం. బట్ ఇప్పుడు ఆల్ అవుట్. ఇది వింటేజ్ మహేష్ అంటే, ఇది క్యారెక్టర్ అంటే, ఇవి డైలాగులు అంటే, ఇవి పంచులు అంటే. ఇలా మనం వావ్ అయ్యే ఎన్నో సీన్స్ ఉంటాయి. అండ్ ఆ ఎనర్జీ, ఆ డ్యాన్స్, అసలు డ్యాన్స్ అదొక రకమైన ట్రాన్స్. సో అభిమానులకి పండగ. వేరే వాళ్ళకి ఏంటి, వేరే వాళ్ళని కూడా మహేష్ బాబు గారు మాయ చేస్తారు, అంతవరకు పక్క. కానీ బాధేసే విషయం ఏంటంటే ఈ సినిమాకి మహేష్ బాబు గారు ఒక్కడే పనిచేశారు. త్రివిక్రమ్ గారి మార్క్ టోటల్లీ మిస్సింగ్. అప్పుడప్పుడు రైటర్ త్రివిక్రమ్ గారు, డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ గారు అప్పుడప్పుడు షైన్ అవుతారు. చాలా మంచి డైలాగ్స్ పడ్డాయి. అటు రమణ గారికి పడ్డాయి, ప్రకాష్ రాజ్ గారికి పడ్డాయి, యాజ్ యూజువల్గా రావు రమేష్ గారికి కూడా పడ్డాయి. అండ్ వెన్నెల కిషోర్ ఆల్సో గాట్ సమ్ ఫన్నీ లైన్స్. సో మెయిన్ కామిక్ రిలీఫ్ వెన్నెల కిషోర్ అండ్ అజయ్. సెకండ్ హాఫ్లో వస్తారు అజయ్, బాగుంటుంది. అండ్ త్రివిక్రమ్ గారి మార్క్ అయితే టోటల్లీ మిస్సింగ్. అసలు ఆయన డైరెక్షన్లో ఈ సినిమా వచ్చిందా అంటే, సినిమాకి వెళ్ళిన తర్వాత ఏంటి త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేశారా అని అప్పుడప్పుడు ఆశ్చర్యపోయే సందర్భాలు కూడా ఉంటాయి. సో త్రివిక్రమ్ గారు ఆ స్టాండర్డ్ సెట్ చేసుకున్నారు. నేనేమి మిగతా దర్శకులు కించపరచాలని కాదు, బట్ ఒక 3-4 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తీశారేమో ఈ సినిమా అనిపించింది చాలా చోట్ల. ఎందుకంటే కొత్త మీమ్స్ పెట్టడాలు, లేదా కాంటెంపరీ టాపిక్స్ జరుగుతున్నాయి కదా అని చెప్పి తీసుకొని కానీ అవి సినిమాలో క్రింజ్ అయిపోవడాలు, ఏవి తేలలేదు. మహేష్ గారి పర్ఫార్మెన్స్ తప్ప, ఓన్లీ వన్ మ్యాన్ షో. ఆయనది తప్ప ఈ సినిమాలో ఇది బాగుంది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ పాటలు కూడా చాలా వరకు మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. సో ఈ పాటలు కూడా స్క్రీన్ పైన పేలాయి అంటే అది మహేష్ గారికి మూవీస్ వల్ల. సో ఈ విషయంలో శేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, కొరియోగ్రాఫర్ శేఖర్ గారికి. అండ్ మనోజ్ పరమహంస గారి కెమెరా వర్క్ సో అయితే కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల అసలు బాగాలేదు. అండ్ నెక్స్ట్ చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ వేస్ట్. జయరామ్ గారు, ఇంక్లూడింగ్ రమ్యకృష్ణ గారు సో సాడ్, ఈశ్వరిరావు గారు, ఏ క్యారెక్టర్లు పేలవు, ఎవ్వరు గుర్తుండరు. మనకి బాబు తప్ప ఎవ్వరు గుర్తుండరు. అండ్ కమ్స్ టు చాలా బాధేసిన రోల్ మీనాక్షి చౌదరి గారు. ఏదో క్యాటరింగ్ సర్వీస్, మసాజ్ పార్లర్ పెట్టుకున్నట్టు అలా 3-4 గెస్ట్ అపీరియన్స్ అంటే ఏవో 3-4 సీన్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మరీ ఈ రకమైన సీన్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీనాక్షి చౌదరి గారికి చాలా అండర్ రేటెడ్ రోల్. అండ్ శ్రీలీల చాలా చిన్నపిల్లలాగా మహేష్ గారికి ముందు ఒక ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి అలా గెంతుతూ ఉంటారు చాలామంది హైపర్ యాక్టివ్గా. సో 3-4 స్టెప్పులు అలా తప్ప యాక్టింగ్ గురించి చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. ఇంకా మాట్లాడితే అసలు సెకండ్ హాఫ్లో ల్యాగ్ శ్రీలీల వల్లే వస్తుంది. సో ఇంకా గుంటూరు కారం గురించి, తమన్ బీజిఎం గురించి చెప్పాలి అంటే ఒక 3-4 చోట్ల ఏదో అలా మురిపిచ్చి వదిలేస్తాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సర్రా సోలం అదే బిట్ని అటు మార్చి ఇటు మార్చి కొడతారు. ఎమోషనల్ సీన్స్లో అయినా బీజిఎం వర్క్ అవుతుందా అనుకుంటే ఏం లేదు. సో
ఒక 2 hour 40 minutes మూవీలో లాస్ట్ హాఫ్ అన్ అవరే మీరు స్టోరీ మొత్తం చెప్పేసి మిగతా ముందు మొత్తం ఏదో ర్యాండమ్ సీన్లు యూట్యూబ్లో తీసుకొచ్చి పెట్టి జనాలు చూస్తారు అనుకుంటే వేరే సినిమాలు వర్కౌట్ అవుతాయేమో, కానీ మహేష్ బాబు గారి సినిమాలకు అది వర్కౌట్ అవుతుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, అజ్ఞాతవాసి సినిమాతో చాలా కంపారిజన్స్ వస్తాయి. అండ్ ఇది అజ్ఞాతవాసికి ఎక్కువ, సన్ ఆఫ్ సత్యమూర్తికి తక్కువ. సో త్రివిక్రమ్స్ సెకండ్ వీకెస్ట్ వర్క్ అనుకోవచ్చు. సో మహేష్ ఫ్యాన్స్ అయితే కళ్ళు మూసుకొని వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, ఫుల్ హ్యాపీ అయ్యి వెనక్కి వస్తారు. రెగ్యులర్ ఫ్యాన్స్కి ఇది ఓకే వాచ్. సో పండగ వచ్చింది, ఒక పెద్ద హీరో సినిమా చూడాలి, ఎలా ఉన్నా పర్లేదు, మనకేముంది, స్టోరీలు ఏంటి, ఇలాంటివి ఏమీ మీరు మనసులో పెట్టుకోకపోతే హ్యాపీగా వెళ్ళి ఒకసారి చూసేసి రావచ్చు. సో ఇది గుంటూరు కారం రివ్యూ గైస్. సో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సినిమా వాడు ఛానల్కి. దిస్ ఈస్ హర్ష సైనింగ్ ఆఫ్.